कृष्णा कृष्णा हरे हरे राम राम कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे मुझे तेलुगु नहीं आता और हिंदी नहीं आता लेकिन श्री प्रभुपाद जी ने एक लंगू और एक पंगू उनकी कथा बताते हैं। दोनों को हम एडजस्ट करके क्लास करेंगे। ఆ విధంగా ప్రభువారు ఒక గుడ్డివాడ గురించి కథ అంటారు. ఆ విధంగా మనం ఈ కథ ద్వారా మనము ఈ విధంగా అర్థం చేసుకున్నాం కదా. मैं 10 साल पहले आया था इधर। నేను ఇక్కడికి 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. కొండపేట में आए थे। కొండపేటకి వచ్చాను 10 సంవత్సరాల క్రితం. और कीर्तन करते करते इधर भी आए, इधर गौर आरती किया था। కీర్తన చేస్తూ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ గౌరవార్థి జరిగింది. 10 सालों के बाद पूरा ये सब बदल जाता है, पूरा चेंज होता है। 10 సంవత్సరాలనే పూర్తిగా మారిపోతుంది. वो కొండపేట कैसा है मैं बहुत चिंतन कर रहा था, लेकिन मुझे याद नहीं आ रहा था। కొండపేట నేను పూర్తిగా ఆలోచించాను. కొండపేట నేను గుర్తు చేసుకున్నాను. ఇప్పుడు నేను అందుకోసం ఇక్కడికి వచ్చాను ఎలా ఉందని. लेकिन इधर के भक्त और కొండపేట भक्त
उत्साह दिया, इसलिए मेरा मन इधर खींच लिया। నాకు ఈ విధంగా మీరు ఉత్సాహంగా భక్తి చేస్తున్నారు కాబట్టి నన్ను ఈ విధంగా ఈ మనసు అనేది లాగింది ఇక్కడికి నేను రావాలని. तो भक्ति तीर्थ स्वामी महाराज जी है, श्री प्रभुपाद जी के शिष्य है, శ్రీ భక్తి తీర్థ స్వామి మహారాజు శ్రీ ప్రభుపాద వారి శిష్యులు. और वो लेक्चर के लिए देश विदेश में भ्रमण करते थे ఈ ఉపన్యాసం ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు ఆయన. और भक्त भी उनको बहुत प्रेम करते थे। భక్తులను ఎంతో చాలా బాగా ప్రేమిస్తారు ఆయన. और महाराज भी भक्तों को बहुत प्रेम करते थे। మహారాజు కూడా భక్తులను ఎంతో బాగా ప్రేమిస్తారు. और वो वृंदावन में हम लिखते ना, आई लॉस्ट हार्ट इन वृंदावन, ऐसा लिखते हैं। ऐसा ही महाराज जी बोल रहे थे, मैं पिछली बार आया, मेरा हृदय इधर में छोड़ के गया। అప్పుడు ఒకసారి ఈ విధంగా ఒకసారి మన టీషర్ట్ ఎవరో రాసి చూస్తారు అన్నమాట, ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ వృందావన్. ఆ విధంగా భక్తిదేవత మహారాజు ఒకసారి వృందావనానికి వచ్చినప్పుడు భక్తులతో అన్నారన్నమాట, నేను వృందావనానికి వచ్చాను, నా హృదయం వృందావనం అని. महाराज फिर दोबारा वो लोगों को मिलने के लिए जाते थे। మళ్ళీ ఒకసారి రెండోసారి వాళ్ళని బృందావనంలో కలవడానికి వస్తారన్నమాట మహారాజు. तो फिर मुझे आप महाराज इधर कैसे आ गए? అప్పుడు అంటారన్నమాట వాళ్ళు, మహారాజు మీరు ఇక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చారు అని. लेकिन आप लोगों ने बहुत प्रेम किया, इसलिए मेरा मन इधर खींच लिया, मेरा हृदय इधर ही रह गया, इसलिए मैं हृदय लेने के लिए वापस आया। वैसा అప్పుడు మహారాజు ఏమన్నారంటే, మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు, ఎంతగానో ఆదరించారు, అందుకే నా హృదయం ఇక్కడికి లాగేసింది, నేను అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాను అంటారు అన్నమాట మహారాజు. तो प्रभुपाद जी के बहुत निजी पार्षद थे और भगवान के परम शुद्ध भक्त थे भक्ति तीर्थ स्वामी महाराज। భక్తి తీర్థ స్వామి మహారాజు ప్రభుపాద వారి యొక్క నిజ పాఠశాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తి భగవంతుని యొక్క శుద్ధ భక్తులైన. मेरा दुर्भाग्य, मैं निताय गौर सुंदर के साथ आपके गाँव में नहीं आया। నా యొక్క దౌర్భాగ్యం ఏంటంటే నితాయ్ గోవర్ధన్ రథం వచ్చినప్పుడు నేను ఈ గ్రామానికి రాలేదు. बहुत इच्छा थी निताय गौर सुंदर के साथ आना, पद यात्रा के साथ आना, इधर कोंडापेट और शनिवार में। నాకు ఎంతో కోరిక అన్నమాట కొండపేటకి నితాయ్ గోవర్ధన్లతో పాటు రావడం ఇక్కడికి. लेकिन मुझे महाराज के साथ मॉरिशस की यात्रा के लिए मिल गया था। కానీ నేను స్వర్గస్ లోకనాథ్ స్వామి మహారాజుతో పాటు నేను మారిషస్కి వెళ్ళాను. और उधर भी तो कैसे श्री प्रभुपाद जी इतने कृपालु है, एकदम छोटा सा देश है लेकिन कितने सारे 8-10 बड़े बड़े मंदिर बना दिए इधर। కానీ ఆ మారిషస్ దేశం చూస్తే అది ఎంతో చిన్న దేశం, ఆ చిన్న దేశంలో 8-10 మందిరాలను నిర్మించారు అక్కడ. और प्रभुपाद जी ने अपने 2 भक्तों को उधर भेज दिया था मॉरिशस में। అప్పుడు శ్రీ ప్రభుపాద వారు ఇద్దరిని భక్తులను అక్కడికి పంపిస్తారు మారిషస్ రాష్ట్రానికి, దేశానికి. और उधर ऐसा ही रूम था छोटा सा शिव मंदिर के पास में। అక్కడ ఒక చిన్న గది, ప్రభుపాద వారి టైంలో ఒక చిన్న గది, అక్కడ ఇద్దరు ఉండేవాళ్ళు. और प्रचार नहीं हो रहा था, ప్రచారం అనేది సరిగ్గా జరగడం లేదు. और అప్పుడు लोकल लैंग्वेज उनको नहीं आती थी। వాళ్ళకు అక్కడ ప్రాంతీయ భాష అనేది సరిగ్గా తెలియదు. लेकिन वो मॉरिशस का एक पार्लियामेंट अमेरिका में गया था। అప్పుడు ఆ మారిషస్ లో ఒక ఒక పార్లమెంట్ సభ వాళ్ళు ఒక చర్చ చేశారన్నమాట అమెరికాలో. और उधर उन्होंने हरे कृष्ण संकीर्तन आंदोलन देखा। వాళ్ళు అక్కడ చూసారన్నమాట వీళ్ళు హరే కృష్ణ ఈ విధంగా చేయడం చూసి. और मॉरिशस के लोग ज्यादा तो बिहार के और भोजपुरी बोलने वाले ज्यादा लोग हैं मॉरिशस में। ఈ మారిషస్ దేశంలో ఎక్కువ ఈ బీహార్ ఈ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. और उन्होंने देखा वो तो इंडियन जैसे लग रहे थे पार्लियामेंट। అప్పుడు ఆ విధంగా చూసారన్నమాట, ఇది ఇండియాలో ఉంది పార్లమెంట్ ఇదంతా చూసారు. और वो विदेशी लोग जोर जोर से कीर्तन करके नाच रहे थे। అక్కడ విదేశీయులు ఎంతో గట్టిగా బిగ్గరగా చెప్తున్నారు వాళ్ళు ఈ హరినామం అని. उनको बहुत आश्चर्य लगा। వాళ్ళకి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది ఇదంతా. पारतंत्र में था, मॉरिशस भी पारतंत्र में था। ఈ భారతదేశం అనేది పూర్తిగా దూరం ఉంది, ఆ మారిషస్ కూడా పూర్తిగా దూరంగా ఉంది భారతదేశానికి. और भारत भी स्वतंत्र हो गया, मॉरिशस भी स्वतंत्र हो गया। ఇప్పుడు మారిషస్ కూడా స్వతంత్రంగా మారింది, ఈ భారతదేశం కూడా స్వతంత్రం వచ్చేసింది. लेकिन वो अंग्रेज लोग गोरे गोरे हैं और कीर्तन कर रहे हैं, नाच रहे हैं, वो देख के पार्लियामेंट बहुत आश्चर्यचकित हुआ। ఈ విధంగా వీళ్ళు ఈ ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళు ఈ విధంగా వీళ్ళు నృత్యం చేయడం చూసి అక్కడ పార్లమెంట్ లో వాళ్ళు పూర్తిగా ఆశ్చర్యానికి గురైనారు. और उन्होंने कहा कि ये संस्था के फाउंडर आचार्य कौन है? అప్పుడు వాళ్ళు అన్నారన్నమాట, ఎవరు ఇస్లాం సంస్థాపక ఆచార్య దీనికని. और उन्होंने श्री प्रभुपाद जी को मिला दिया। అప్పుడు శ్రీ ప్రభుపాద వారిని కల్పిస్తారు. और उसी दिन श्री प्रभुपाद जी को उन्होंने मॉरिशस आने के लिए इन्विटेशन दे दिया। అప్పుడు ఆ విధంగా శ్రీ ప్రభుపాద వారిని ఆహ్వానిస్తారు, మీరు మారిషస్ కి రావాలని. वापिस आने के बाद फिर वो पार्लियामेंट था,
और उनकी सभा में पीएम उनको बताया कि ऐसा ऐसा है, वो संत है बड़े इंडिया के और देश विदेश में प्रचार कर रहे हैं, हम अपने मॉरिशस में उनको बुलाएंगे। అప్పుడు ఆ విధంగా అక్కడ వాళ్ళందరూ పూర్తిగా తెలియజేశారు అన్నమాట ఈ ప్రధానమంత్రికి. ఈ విధంగా ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి అని. और गवर्नमेंट की तरफ से श्री प्रभुपाद जी को इनविटेशन दिया। అప్పుడు ఈ ప్రభుత్వం తరఫున శ్రీ ప్రభుపాద వారికి ఆహ్వానం అందిస్తారు. बहुत बड़ा प्रोग्राम रखा, ఒక పెద్ద కార్యక్రమం జరిగింది అప్పుడు. बड़ा गवर्नमेंट का गेस्ट हाउस में श्री प्रभुपाद जी की और उनके साथ आने वाले भक्तों की सब व्यवस्था गवर्नमेंट ने किया। అప్పుడు అక్కడ పూర్తిగా ప్రభుపాద వారి కోసం పూర్తిగా ఎన్నో ఏర్పాట్లు చేస్తారు భారీ ఎత్తున. और श्री प्रभुपाद जी ने अपने 2 शिष्यों को फोन लगा दिया అప్పుడు ప్రభుపాద వారు ఇద్దరు శిష్యులకి ఫోన్ చేస్తారు. और उन्होंने कहा कि मैं आ रहा हूँ मॉरिशस इधर प्रचार के लिए। అప్పుడు ప్రభుపాద వారు అంటారన్నమాట, నేను ప్రచారం కోసం వస్తున్నాను, ఇద్దరిని పంపిస్తున్నాను. उन्होंने मना किया, प्रभुपाद जी आप मत आना, इधर कोई अब व्यवस्था नहीं, हमारी व्यवस्था नहीं, आपकी कैसा हम प्रचार कार्य के लिए कैसे बुला सकते हैं। అప్పుడు వాళ్ళు అంటారన్నమాట ప్రభుపాద వారితో, ప్రభుపాద మాకు ఇక్కడ సరిగ్గా వసతి సదుపాయాలు లేవు, ఏమి ఇక్కడ సదుపాయాలు ఏమి లేవు, మీరైనా వస్తారు ఇక్కడ అన్నారన్నమాట. तो वो लोग मना कर रहे थे श्री प्रभुपाद जी को आने के लिए, कोई व्यवस्था नहीं थी। అప్పుడు ప్రభుపాద వారి ఎలాగైనా పూర్తిగా వాళ్ళు అసలు రావద్దన్నమాట అంటారన్నమాట ప్రభుపాద వారిని. लेकिन प्रभुपाद जी ने कहा कि मेरी व्यवस्था चैतन्य महाप्रभु ने पहले से किया है और सब मुझे मॉरिशस गवर्नमेंट मुझे बुला रहा है, बहुत बड़ा प्रोग्राम हुआ उसे दिन। అప్పుడు ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, చైతన్య మహాప్రభు నా కోసం 500 సంవత్సరాల క్రితమే పూర్తిగా ఏర్పాటు చేశారు, నాకు వసతి సదుపాయాలంటే చైతన్య మహాప్రభు చేసుకుంటారు, కాబట్టి నేను వస్తున్నాను అన్నమాట. और श्री प्रभुपाद जी ने कहा था कि मॉरिशस कंट्री है, ये वर्ल्ड में सबसे पहली कंट्री होगी कृष्ण कॉन्शियसनेस कंट्री। అప్పుడు ఈ విధంగా మనకు ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ కృష్ణ చైతన్యంలో భక్తులు మారినటువంటి మొట్టమొదటి దేశం ఏంటంటే ఈ మారిషస్ దేశం. और बहुत भक्त प्रभु जी लोग स्वामी महाराज गए थे, 400 भक्त आए थे उधर उनका स्वागत करने के लिए। శ్రీ రఘునాథ స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సుమారు 400 మంది భక్తులు ఎయిర్పోర్ట్ వచ్చారన్నమాట ఆహ్వానించడానికి. उधर का पीएम आता है, सीएम आता है, 4 लोग भी उनको मतलब स्वागत के लिए नहीं आते, लेकिन 400 भक्त आए थे वहाँ पे। ప్రధానమంత్రి వస్తే గానీ అంతగా జనాలు రారు, అలాంటిది రఘునాథ స్వామి వారు వస్తేనే 400 మంది 500 మంది వచ్చారన్నమాట. ये महाप्रभु की कृपा है ఇది చైతన్య మహాప్రభు యొక్క కృప. ఇది और महाप्रभु की भविष्यवाणी पृथ्वी के आचे नगरादि ग्राम सर्वत्र प्रचार हो, कोई भी मोर नाम पृथ्वी के नगर नगर ग्राम ग्राम में इस हरे कृष्ण आंदोलन पूजेगा, भगवान का नाम का कीर्तन होगा। ఈ విధంగా చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారన్నమాట. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ హరినామం అనేది మారుమోగుతూ ఉంటుందని. 10 साल पहले सिमरन इस्कॉन का सेंटर नहीं था, 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇస్కాన్ మందిరం లేదనుకుంటా ఇక్కడ. लेकिन निताई बहुत सुंदर आ गई, इधर सेंटर बड़ा हो गया अपना सारी बोल। ఇప్పుడు నితాయి వస్తున్న ఈ విధంగా వచ్చారు కాబట్టి ఈ మందిరం చాలా పెద్దగా అయింది ఇప్పుడు. और इधर मथुरेश्वर को है, कोंडापेटा में उनको जन्म हुआ। ఇక్కడ కొండపేటలో మనకు మధురేశ్వర జన్మస్థానం చూడొచ్చు. ఇక్కడ 4 साल हमारे साथ में पदयात्रा किया उन्होंने। అతను మధురేశ్వర మాతో పాటు 4 సార్లు పాదయాత్ర చేశారు. वो 4 दिन में 4 दिन में पदयात्रा करना बहुत मुश्किल होता है। ఈ 4 సార్లు పాదయాత్ర చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. आज तो हम पहाड़ों के के बीच में, ఇప్పుడు మేము ఇక్కడ ఈ పర్వతం దగ్గర ఉన్నాం అన్నమాట. लेकिन कल हम छोटे से गांव में थे, कम से कम 55 भगवद गीता ली थी हम गाँव में। నేను మేము వచ్చిన గ్రామంలోనే కానీ 55 భగవద్గీతలు వింటాను సార్. और उसे 250 स्मॉल बुक दिया। 250 పుస్తకాలు చిన్న పుస్తకాలు ఇచ్చారు. कड़प्पा से वो गाँव तक गए, इतना डिस्ट्रीब्यूशन हुआ है। అప్పుడు కడప నుంచి ఆ గ్రామానికి వెళ్ళా ఈ దారి మధ్యలో జరిగింది పుస్తకం. इस्कॉन जू मंदिर से बहुत लोग इधर भेजते हैं, జుహు వాళ్ళు ఇక్కడికి భక్తులు పంపించారు పుస్తకం చేయమని. जू में बहुत सारा पैसा आता है, डोनेशन आता है। ఈ జుహు వాళ్ళకి ఎక్కువ డొనేషన్ వస్తుంది. वो आध्यात्मिक राजधानी है मुंबई, ఈ ముంబై వచ్చేసి ఆర్థిక రాజధాని. आर्थिक राजधानी। और राधा रास बिहारी बहुत ऐश्वर्यमय उनकी सेवा होती है। ఇప్పుడు అక్కడ రాధారాసి వాళ్ళకి ఎంతో ఐశ్వర్యవంతంగా సేవ జరుగుతుంది. और श्री प्रभुपाद जी ने कहा था कि राधा रास बिहारी मैं आपको ऐसा महल बनाऊंगा। श्री प्रभुपाद जी ने राधा रास बिहारी के महल बना के दे दिया है। అప్పుడు ప్రభుపాద వారు అన్నారు,
बाहर ही थे। మేమందరం లోపల పడుకున్నాం కానీ భగవంతుడు బయట ఉన్నాడు. वो आनंद कोटि ब्रह्मांड के नायक है और भगवान के विग्रह और भगवान में कोई पार्थक्य नहीं होता। కానీ భగవంతుడు అక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అతనికి మించింది ఏదీ లేదు. और फिर भक्तों के लिए तपस्या करने के लिए रोड के ऊपर ही खड़े हो जाते हैं। కానీ భగవంతుడు మన కోసం తపస్సు చేస్తూ రోడ్డు మీదనే ఉండిపోయాడు. और बहुत सारा साक्षात्कार हो जाता है। నాకు ఎంతో సాక్షాత్కారాలు జరిగాయి ఈ విధంగా. हम लॉकडाउन में थे, మేము లాక్డౌన్ లో ఉన్నాము. कितना 6 महीने का लॉकडाउन हो गया है। 6 నెలలు లాక్డౌన్ అయింది సుమారు. और अपना तो मंदिर में इस्कॉन का मंदिर होता है, बहुत सारा अच्छी व्यवस्था होती है रहने की। ఒకవేళ ఇస్కాన్ మందిరంలో ఉంటే ఎన్నో వస్తు సదుపాయాలు ఎన్నో ఏర్పాటు చేస్తారు ఉండడానికి. लेकिन हम गुजरात में थे కానీ మేము గుజరాత్ లో ఉన్నాము. और अचानक लॉकडाउन हो गया। కానీ అక్కడ మేము అక్కడ ఉండాల్సి వచ్చింది. माइक के लाल माइक बहुत अच्छा लगता है। तो एक दिन का लॉकडाउन था కానీ ఒకసారి లాక్డౌన్ అది. और हमारे रहने की व्यवस्था एक प्याज की फैक्ट्री में हो गया। మేము ఒకసారి ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ ఎర్రగడ్డ ఫ్యాక్టరీ ఉన్నాము అన్నమాట. प्याज ఎర్రగడ్డ అంటే తెలుసా? हम लोग खाते नहीं, మేము అసలు ఎర్రగడ్డ తినము. लेकिन वो फैक्ट्री के अंदर हमको रुकने के लिए व्यवस्था हो गई। కానీ ఆ ఎర్రగడ్డ ఫ్యాక్టరీలో మాకు ఏర్పాటు చేశారు కదా. वो प्याज मतलब वो फॉरेन कंट्री में वो प्याज जैसे नहीं होता, दुबई उधर पानी बारिश नहीं होती, उसका चिप्स बना देते हैं और उसको पैकिंग करके उसको भेजते ఈ हैं। అమెరికాలో ఎట్లా చేస్తారంటే ఎర్రగడ్డలో చిప్స్ లాగా తయారు చేసి ప్యాకెట్లో అమ్మేస్తారు అన్నమాట. और बाद में उन्होंने कहा कि लॉकडाउन बहुत दिन चलेगा, आप इधर रहना पड़ेगा प्याज की फैक्ट्री में। అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ లాక్డౌన్ చాలా రోజులు ఉంటుంది, ఈ ఎర్రగడ్డ ఫ్యాక్టరీలో ఉంటారన్నమాట. हम इधर ऐसा सोचते थे और प्याज हमारे इधर इधर से भी प्याज की बिजनेस होना पड़ रहा था। ఇంకా ఆవిడ ఎక్కడైనా నిద్రపోవాలంటే ఎర్రగడ్డ స్థలం దగ్గర ఎర్రగడ్డ మీద మనకు और उसका बहुत गंदा वासना था। ఆ వాసన అంతా మేము నచ్చలేదు పూర్తిగా. और भगवान को भोग लगाने तो क्या, उधर तुलसी भी बाजू में एक तुलसी का पौधा और थोड़ा बगीचा था फूल का। అక్కడ ఏదైనా భగవంతుని నైవేద్యం పెట్టాలంటే తులసి తీసుకోవాలి. అక్కడ తులసి నైవేద్యం కొంచెం. और हमको लगा ये कोरोना होगा तो ठीक है, लेकिन ये प्याज की फैक्ट्री से बाहर निकलेंगे ऐसा मन कर रहा था। ఒకవేళ కరోనా వచ్చినప్పుడు ఏం పర్లేదు కానీ ఫస్ట్ ఈ ఫ్యాక్టరీ నుంచి బయటకు రావాలనుకున్నాను. लेकिन इधर बहुत सुंदर कृपा। కానీ ఇదంతా నిద్ర వస్తున్నారు రూపాయలు. उधर एक गुजरात में बहुत सारे स्वामी नारायण वाले एक संप्रदाय है, वो स्वामी नारायण वाले होते हैं। ఈ గుజరాత్ రాష్ట్రంలో స్వామినారాయణ ఆరాధించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. और वो लोग प्याज लहसुन नहीं खाते వాళ్ళు ఎవరైతే తెలుగు అనేది और वो इस्कॉन में तो जानता था వాళ్ళకి ఇస్కాన్ అనేది తెలుసు కొద్దిగా. और बहुत करोड़पति आदमी था। వాళ్ళు ఎంత కోటేశ్వరులు. तो हमारे पास में आ गया, వాళ్ళు మా దగ్గరకు వచ్చారు ఒకసారి. वो पूरा हैंड ग्लोव सॉक्स पूरा मुंह बांध के ऐसा लगा कि वो डॉक्टर आ गए क्या हमको। మేము అనుకున్నాం ఒకసారి వ్యక్తి వచ్చాడు, పూర్తి సాగు చేసుకున్నాడు, గ్లోవ్స్ చేసుకో, మాస్క్ ఇవన్నీ వేసుకొని మేము అనుకున్నాం డాక్టర్ వచ్చాడు అనుకున్నాం. और किसी को एक कोई कोरोना पॉजिटिव होगा तो सबको क्वारंटाइन में डालेंगे, ऐसा नियम था उनका। ఆయన ఏం చెప్పాడంటే మీకు ఏమైనా కరోనా ఎవరైనా చెప్తే ఒక దూరంగా ఒక స్థలంలో తీసుకుని ఎక్కడ బంధిస్తామన్నాడు. लेकिन उन्होंने कहा कि मैं डॉक्टर वगैरह नहीं हूँ, అప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను డాక్టర్ని కాదన్నాడు. आप लोगों की सेवा करने के लिए हमारा स्कूल में हम लेने के लिए आए हैं। ఆయన ఏమన్నాడంటే మీ అందరికి సేవ చేయడానికి మేము స్కూల్లో తీసుకెళ్ళడానికి వచ్చామన్నమాట. लेकिन उनको मैंने प्रसाद दिया, लेकिन प्रसाद नहीं लिया उन्होंने। మేము ప్రసాదం ఇచ్చాం, ఆయన ప్రసాదం కూడా తీసుకోలేదు అసలు. हम लोग किसी को कोई पुलिस वाला होता है, कोई नहीं बोलता तो उनको प्रसाद देता है तो वो मान लेता है, ఎవరైనా మేము పోలీసు వాళ్ళకి అక్కడ ప్రసాదం ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. लेकिन उन्होंने प्रसाद नहीं लिया। मुझे लगा ये तो हमको फिर लेके जाएगा, बोलेगा हम स्वामीनारायण वाले आप हरे कृष्ण वाले, हम लोगों को नहीं जमेगा तो हमको कहाँ रहेंगे, ऐसा मन में आ गया। हम उधर ही रुके। ఆ విధంగా వీళ్ళు స్వామినారాయణ వాళ్ళు, మేము ఇస్కాన్ వాళ్ళం, ఈ విధంగా మా అసలు ఈ విధంగా ఇలాంటి సంబంధం లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళమని మేము ఈ విధంగా అనుకున్నాం. और उसी दिन श्री प्रभुपाद जी और गौर कहते उनके सपने में गए అప్పుడు ఆ విధంగా ఆయన ఒక రోజు ఈ విధంగా వస్తున్నారు, రూపాయల వారి కల్లో వచ్చారు. और उन्होंने कहा कि इतने भक्त लोग कष्ट में, आपके पास भगवान ने इतना दिया है, उनको लेके आओ, ऐसा उन्होंने कहा। అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈ విధంగా వీళ్ళు కష్టాలు వస్తున్నారు, వాళ్ళు ఒకసారి మీ దగ్గర పిలిచేసేయండి అన్నమాట. दूसरे दिन दोबारा आ गया రెండోసారి మా దగ్గరకు వచ్చాడు. और कलेक्टर का लेटर लेके आ गए। కలెక్టర్ లెటర్ తీసుకొని వచ్చాడు. और हमको सभी भक्तों को, हम 20-22 भक्त थे, మేము 22 మంది ఉన్నాం. और वहाँ से फिर उनके स्कूल में शिफ्ट करा दिया हमको। అక్కడ నుంచి స్కూల్లోకి మార్చేశారు. 6 महीना वो स्कूल के बाहर जाने नहीं दिया हमको, 6 నెలలు అసలు స్కూల్లో నుంచి బయటకే రానివ్వలేదు. एक पैसा भी खर्चा करने नहीं दिया हमको। ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. अब बाहर के लोग देखते हैं कलयुग में, एक पैसा 2 रुपए 10 रुपए देगा तो कोई लोग देते नहीं, ఒకవేళ బయట వేసుకుంటే 20 ఎంత ఇచ్చినా అసలు ఏం ఇవ్వరు. लेकिन 7 महीना हम उस स्कूल में रहे।
7 నెలలు నా హాస్పిటల్ लेकिन वो स्वामीनारायण का माला छोड़ दिया, हरे कृष्णा का माला जपने लगा। हरे कृष्ण देवा श्री कृष्ण जन्माष्टमी, राधाष्टमी, जगन्नाथ रथ यात्रा पूरा हम 7 महीना उधर ही बड़ा बड़ा प्रोग्राम किया। అక్కడ జన్మాష్టమి ఇలాంటి ఏదైనా పెద్ద పండుగలన్నీ హాస్పిటల్లో చేసేసాం कोरोना टाइम में 30 भागवतम सेट दिए। ఈ కరోనా టైంలోనే 30 భావాలు ఇచ్చాను देवा सुंदर को लेके जाते थे छुप छुप के, घर में कीर्तन करते थे, भागवतम सेट देते थे, पूजा करते थे और वापस आते थे। ఎవరు తెలియకుండా ఏం చేశామంటే చిన్న గోరెంటాలు తీసుకొని మేము ఒక ఇంట్లో వెళ్ళి భావాలు సెట్ చేసి కీర్తన చేసి వచ్చాము और गुजराती लोग बहुत पैसे वाले होते हैं और धार्मिक बहुत ही दानी होते हैं। ఈ గుజరాత్ రాష్ట్రం ఏంటంటే వాళ్ళ స్వభావమైన వాళ్ళు ఎంతో ధనికులు వాళ్ళ ఈ విధంగా ఎక్కువ దానవుతారు అన్నమాట और वहाँ से फिर हम लोग द्वारका गए, तो उनका नाम मनीष भाई, तो द्वारका में आके फिर 10 माला उन्होंने चालू किया और भगवान के भक्त बन गए। ఆ విధంగా మేము ద్వారకా రాష్ట్రంలో ద్వారకా దగ్గర ఒక ప్రయాణ పరిచయం అయ్యాడు ఆయన 10 మాలలు చేశాడు ఈ విధంగా భక్తులయ్యాడు ये पद यात्रा पूरा भगवान के ऊपर डिपेंड रह के चलना होता है ఈ పాదయాత్ర అనేది పూర్తిగా భక్తుల మీదనే భగవంతుని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది और भगवान पूरी व्यवस्था करा देते हैं। భగవంతుడు పూర్తిగా ఏర్పాటు చేస్తాడు हमारा विश्वास होना चाहिए। మనకు విశ్వాసం అనేది ఉండాలి ये भक्त लोग आज बता रहे थे अपना अनुभव। ఇక్కడ భక్తుల అనుభవం చెప్తారు तो स्कूल में गए, वो उधर के जो प्रिंसिपल थे उन्होंने उनको मना किया ग्रंथ वितरण के लिए। ఇక్కడ మనం వినొచ్చు ఎవరైనా ప్రచారం వెళ్ళారు ఇక్కడ ఆయన ప్రిన్సిపల్ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి పర్మిషన్ ఇవ్వలేదు वो बोले थे मुंबई में आके इधर बिजनेस कर रहे हैं, ये किताब बांट रहे हैं करके। కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆయన పుస్తకాలు చేయడం ప్రారంభించాడు ये उन्होंने तो पूरा जीवन दिया तुम्हारा, तुम्हारे स्कूल में आके बिजनेस करके हमको क्या फायदा होगा। అప్పుడు ఆయన నేను కూడా అన్నాడు మేము పూర్తిగా జీవితం వదిలేసి పుస్తకాలు ఇవ్వడానికి వచ్చాం लोगों को अपना దీని మీద हित, ఆధారపడడం ఏంటి అని अपना हित किसी में है पता नहीं है, ఇప్పుడు మనం పూర్తిగా ఎవరి మీద ఆధారపడతామో తెలియదు लेकिन भक्त बहुत कृपालु दयालु होते हैं। కానీ భక్తులు భగవంతుడు ఎంతో కృపమయుడు కదా जो ऊपर कृपा होगी वो भगवान के भक्त होंगे, वही एकमात्र उद्देश्य होता है। ఆ విధంగా మీరు భక్తులు అవ్వాలనే ముఖ్య ఉద్దేశం हम पद यात्रा में चलते तो बहुत अच्छे लोग, कोई गाली देने वाले होते हैं, कोई थाली खिलाने वाले होते हैं। ఈమె పాదయాత్ర చేసినప్పుడు దానం చేసే వాళ్ళు ఉన్నారు ఆ విధంగానే మమ్మల్ని తిడుతూ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు तो झारखंड में हम थे, మేము జాగ్రత్తగా ఉన్నాం तो नक्सलाइट लोगों ने हमारे पर अटैक किया, ఈ నక్సలైట్ అనే వాళ్ళు మా మీద దాడి చేశారు पूरा चोरी करके सब सामान लेके उठा के ले गए थे, వాళ్ళు ఈ విధంగా సామాన్యాన్ని దొంగతనం చేశారు बॉम्ब ब्लास्ट भी किया బాంబ్ బ్లాస్ట్ కూడా చేశారు और मरने वाले थे। మేము చచ్చిపోయేవాళ్ళం लेकिन हमारे साथ कोई प्रोपर डिसाइपल अकेला वो रहते थे। కానీ మా దగ్గర ప్రోపాల వారి శిష్యులు అఖిలారు కూడా ఒప్పుకున్నారు लेकिन वो नरसिंह भगवान के प्रति उनका बहुत प्रेम। ఆయన నరసింహ స్వామి మీద ఎంతో ప్రేమ ऐसा ही गाँव अभी तो हम लोग उधर आज रुके हैं मंदिर, उधर कोई दरवाजा वगैरह नहीं, ऐसा सब ओपन ही है। కానీ అక్కడ ఏం కాదంటే ఒక మందిరం పడడం దానికి ఆ మందిరానికి ఏం బాగా ఉండదు ఏం ఉండదు लेकिन వెంటనే లోపలికి వెళ్ళి పడుకున్నాం आंध्रा के लोग बहुत अच्छे हैं, కానీ అక్కడ చాలా బాగుంటుంది लेकिन वो झारखंड में वो आ गए, वो नक्सलाइट लोग थे కానీ ఆంధ్రలో वస్తే బాగుంది కానీ అక్కడ జార్ఖండ్లో వస్తే పూర్తి నక్సలైట్ और बाहर सोए थे हम लोग। మేము వేట పడుకున్నాం एक भी आ गया और पैसा दो करके ऐसा उसको बोला और जोर से चिल्लाने लगा चोर चोर। उन्होंने बहुत उसको एक भक्तों को मंगल गोपुर को बहुत मार पिटाई किया। అప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి అర్ధరాత్రి వచ్చేసి డబ్బులు అని బెదిరించాడు అనమాట అక్కడ మంగళగోపురం నాకు ఉన్నాడు ఆ పురుగు దాడి చేశాడు ఆ వ్యక్తి और हम लोग अंदर वो पशु का हॉस्पिटल था, उसके अंदर हम सोए थे మేము ఒక పశు హాస్పిటల్లో మేము నిద్రపోయాము और फिर अंदर हमको भी आने के लिए फिर अटैक किया, मार दिया। కానీ మా దగ్గర కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు దాడి కూడా చేశాడు लेकिन भगवान को बहुत प्रार्थना किया। కానీ మేము భగవంతుని ప్రార్థన अंदर थे वो बाहर से धक्का मारे थे, हम अंदर से धक्का मारे, दरवाजा तोड़ के अंदर आ गए। తర్వాత మేము ఏం చేసామంటే వాకిలి అడ్డంగా నిలబడి అతను అడ్డుకున్నాం రాబోకుండా చూస్తాడని అతను ఏం చేశాడంటే వాకిలి దొక్కుని వచ్చేసాడు एक हाथ में कुल्हाड़ी ऐसा, एक आदमी के हाथ में कुल्हाड़ी, दूसरा बोलो तो पैसा दो पैसा दो। ఒక వ్యక్తి ఏమో బెదిరిస్తున్నాడు ఇంకొకరేమో డబ్బు అన్నాడు लेकिन उन्होंने बॉम्ब ब्लास्ट किया था, वो आवाज पुलिस थाने में सुनाई गया 5 किलोमीटर दूर पे। కానీ వాళ్ళు చేసిన బాంబ్ బ్లాస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో ఒక పోలీస్ స్టేషన్ వరకు और వినిపించారు वो पुलिस वाले आ गए, इसलिए हम बच गए, नहीं तो उसी दिन पूरा हरे कृष्ण हो गया। ఆ రోజు పోలీసులు వచ్చి కాపాడని వాడి సరిపోయింది లేకపోతే మేము అక్కడే మరణించేవాళ్ళం भगवान अपने भक्तों की रक्षा करते हैं భగవంతుడు ఎప్పుడు భక్తులను రక్షిస్తున్నాడు और ये भक्ति की परीक्षा होती है। ఇది భక్తికి పరీక్ష ఇది बड़े बड़े भक्त हो गए, पांचों पांडव थे, उनको कितनी भगवान ने परीक्षा ली है। కానీ
कर रहा था दुशासन, उनकी भी परीक्षा थी। ఈ ద్రౌపది వస్త్రాలను చేసిన దుశ్శాసనుడు వచ్చి పరిచయంలో लेकिन इतना बड़ा संकट हमारे पर आएगा तो हम भक्ति छोड़ देंगे। కానీ ఈ విధంగా మన వేదన చదివితే మనం పూర్తిగా భక్తి వదిలేసేస్తాం। इसलिए भगवान हमको इतना ज्यादा संकट में नहीं डालते। అందుకే భగవంతుడు మనకి ఈ కష్టాలు పెడతాడు। लेकिन जो भी है हम लोग गंभीरता से भगवान की भक्ति करते तो भगवान हमारे ऊपर कृपा करते हैं। ఏది జరిగినా సరే మనం భగవంతుని భక్తి చేయాలి। इधर निताई बहुत सुंदर 2 बार आ गए। ఇక్కడ నితాయ వచ్చిన కృపాలు बहुत कृपालु भगवान, భగవంతుడి యొక్క కృపామయుడు। वो 40 सालों से चलना कोई साधारण बात होती है ఈ 40 సంవత్సరాల నుంచి కొనసాగుతుందంటే ఇది మామూలు విషయం కాదు। परम पूज्य लोकनाथ स्वामी महाराज बोलते हैं जो विग्रह है निताई गौर सुंदर के, उन्होंने जितना ट्रैवलिंग किया है और इस ब्रह्मांड में कोई इतना ऐसी विग्रह नहीं है वो निताई गौर सुंदर ने जितना ट्रैवलिंग किया है उतना। లోకనాథ స్వామి వారు అంటారన్నమాట, ఇక్కడ ఈ పాత్రలో నితాయ వచ్చిన విగ్రహాలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంతగా ఎక్కడా తిరగలేదు, ఎక్కువ తిరిగినటువంటి విగ్రహాలు ఇవే। और भगवान के विग्रह में कोई भेद नहीं है। భగవంతుడికి భగవంతుని యొక్క విగ్రహాలు विग्रह साक्षात ब्रजेंद्र नंदन, విగ్రహం సాక్షాత్తు బ్రజేంద్ర। हम लोग वृंदावन उनको लेके गए थे। మేము వృందావనం వెళ్ళాము, उनको 38 बार ब्रजमंडल परिक्रमा किया है निताई गौर सुंदर ने। అతను ఏం చేశాడు, 37 సార్లు వాళ్ళు 37 సార్లు పరిక్రమ చేశారు। हम लोग एक साथ भी करना बहुत मुश्किल होता है, కానీ మనం చూస్తే ఒక సంవత్సరం పరిక్రమ చేయడం ఎంతో కష్టం। लेकिन 38 बार निताई गौर सुंदर और उनके साथ हजारों भक्त परिक्रमा में चलते हैं। ఇప్పుడు ఈ నితాయ వచ్చిన 38 సార్లు పరిక్రమ చేశారు, వాళ్ళలో వేలాది మంది భక్తులు ఆయనతో పాటు నడుస్తారు। निताई गौर सुंदर आगे आगे और भक्त लोग पीछे पीछे चलते हैं। నితాయ వచ్చిన ముందు వెళ్తున్నారు, భక్తులు వాళ్ళ వస్తున్నారు। एक बार हम लोग 25वीं परिक्रमा थी, सिल्वर जुबली प्रोग्राम था वृंदावन में, ఇప్పుడు 50 సంవత్సరం ఈ సిల్వర్ జూబ్లీ జరుగుతుంది ప్రోగ్రామ్। और उसमें बहुत सारे भक्त लोग आए थे। जन निवास को पंकज जांगरे को मायापुर के हेड पुजारी, ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి జననివాసులు, పంకజాంగులు, జగదానందులు అందరూ వచ్చారు। और पूरा भगवान के ऊपर डिपेंड रह के चलना होता है। కానీ ఇది పూర్తిగా భగవంతుని పట్ల ఆధారం మీద జరుగుతుంది। इधर बारिश आएगा तो पानी का बूंद अंदर नहीं आएगा, ఇప్పుడు ఇక్కడ వర్షం పడితే పూర్తిగా అంతా ఏదో అవుతుంది। लेकिन परिक्रमा के टाइम पे टेंट में रहना होता है, वो कपड़े का टेंट होता है। కానీ ఇక్కడ పరిక్రమ పెట్టాలంటే ఒక రెండు కాదు, పాతి వర్షం పడుతుంది। 5 मिनट में बारिश आएगी तो पूरा टेंट गीला हो जाएगा और सब भीग जाएंगे। 5 నిమిషాలు వర్షం పడితే పూర్తిగా తడిసిపోతుంది। 1 महीना ऐसा चलना कोई साधारण बात है क्या? 30 రోజులు జరుగుతుందంటే అది సాధారణమైన విషయం కాదు। और वो लोवन करके जगह है, అక్కడ ఒక లోహావరంలో ఒక స్థలం ఉంది। जरासंध ने और भगवान श्री कृष्ण के 17 बार उधर युद्ध हुआ था। 70 टाइम जरासंध और कृष्ण का, జరాసంధ కృష్ణ పట్ల 70 సార్లు యుద్ధం జరుగుతుంది। और वहाँ पे हम लोग रुके, बहुत ऐसा तूफान आ गया। అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎంతో పెద్ద తుఫాన్ వచ్చింది। अभी कहाँ जाना कोई घर नहीं, कहाँ रुकना कोई पता ही नहीं हो रहा था। అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అసలు ఎవరికి అనిపించలేదు। लेकिन वो जन निवास को और पंकज जांगरे को और नरसिंह भगवान के प्रिय भक्त उन्होंने नरसिम्हा नरसिम्हा गौरंगा गौरंगा राधे राधे ऐसा किया। बारिश उधर नहीं गिरा, 1 किलोमीटर आगे गिरा, लेकिन हम जहाँ रुके थे उधर कोई गिरा ही नहीं बारिश। వాళ్ళు నరసింహస్వామి ప్రార్థన చేశారు। అప్పుడు ఏమైందంటే ఒక వర్షం అక్కడ పడాల్సిన వర్షం 1 కిలోమీటర్ దూరం వెళ్ళి పడింది వర్షం। और वो जन निवास को वो नरसिंह भगवान को बहुत फोकस लगा देते थे ऐसा। అప్పుడు జననివాసులు పూర్తిగా నరసింహ పట్ల పూర్తిగా తపస్సు చేశారు। वो भगवान नरसिंह भगवान उनके सपने में आ गए। అప్పుడు నరసింహస్వామి ఆయన కల్లో వస్తాడు। वो बोले थे मुझे बहुत गर्म हो रहा है, అప్పుడు ఏమన్నాడు, एक फोकस दिक्कत पूरा बंद करा दो ఇవన్నీ పూర్తిగా ఆపేశాడు। और छोटा छोटा दीपक लगा दो। చిన్న చిన్న దీపాలు వెలిగించాడు। वो ऐसा नरसिंह भगवान उनके सपने में आए, कोई साधारण आदमी हो सकता है क्या? నరసింహస్వామి ఆయన కల్లో వచ్చాయంటే ఆయన సాధారణమైన వ్యక్తి। लेकिन वो भी हमारे साथ पैदल 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 ब्रजमंडल परिक्रमा किए। ఆయన కూడా సాధారణమైన వ్యక్తిగా మాతో పాటు పరిక్రమ చేశారు। चित्रपात के शिष्य है, उनका बहुत संग हमको लेना चाहिए। ఆయన ప్రభుపాద వారి శిష్యులు బట్టి మనం ఎక్కువ సాంగత్యం తీసుకోవాలి। हमारा दुर्भाग्य श्री प्रभुपाद जी इस धरातल में गए और हम जन्म लिया। కానీ గొప్ప గొప్ప వరం అంటే ఆయన శరీరం విడిచి వెళ్ళిపోయారు ప్రభుపాద వారి దగ్గరికి। लेकिन उनका दिव्य संगत प्राप्त करना है तो उनकी किताब पढ़ना चाहिए ఆయన యొక్క సాంగత్యం చేయాలంటే ఆయన యొక్క పుస్తకాలు కూడా చదవాలి। और उनका वितरण भी करना चाहिए। ఆయన యొక్క విధానం కూడా చేయాలి। श्री प्रभुपाद जी को प्रसन्न करना है तो उनके ग्रंथों का वितरण करना चाहिए। శ్రీ ప్రభుపాద సంతృప్తి చెందాలంటే
शिष्य है ప్రభుపాద వారి శిష్యులు ఉన్నారు. वो भी कोई साधारण जीवात्मा नहीं है। వాళ్ళు కూడా సాధారణమైన జీవాత్మలు. चैतन्य महाप्रभु ने उनको भेज दिया है। చైతన్య మహాప్రభువు స్వయంగా వాళ్ళని పంపించారు. तो उनका हमको संग सानिध्य प्राप्त करना चाहिए ఈ విధంగా మనం వాళ్ళ యొక్క సామర్థ్యం తీసుకోవాలి. और शुद्ध हृदय भाव से भगवान की भक्ति करना चाहिए। ఆ విధంగా శుద్ధ భక్తి భావంతో భగవంతుని భక్తి చేయాలి. कल हम एक प्रभु जी लोग आए थे నిన్న ప్రభువుని భక్తులు వచ్చారు. और बहुत बारिश हो रहा था ఎక్కువ వర్షం అనేది వస్తుంది. और ये लोग आए अब कीर्तन को माता लोग बोल रहे थे प्रभु जी हॉल में बैठ के हम कीर्तन करेंगे। అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ వర్షం పడుతుంది కదా, వేరే ఒక హాల్లో उधर बैठने की भी जगह नहीं था। అక్కడ కూర్చోడానికి కూడా స్థలం లేదా. कपड़ा धोया और बारिश आ गई, कपड़ा पूरा गिलाई गिलाई हुआ। మేము బయటకి వేడాడేసాం, వర్షం పడుతుంది. क्या कर रहे समझ में नहीं आ रहा था। ఏం చేయాలి ఏం అర్థం కాదు. थोड़ा बारिश कम हो गया కొంచెం వర్షం అయితే తక్కువ అయిపోయింది. और हमने बैठों को लगा दिया। మేము ఎదురుని పెట్టేసాం. जैसा कीर्तन चालू हो गया पूरा बादल इधर उधर हो गए। चैतन्य महाप्रभु भी नवदीप में कीर्तन करते थे और चैतन्य महाप्रभु के नाना का गांव है इधर शंकरपुर करके। और उधर से सिमंद जी आ रहे थे राजापुर नरसिंह भगवान के इधर कीर्तन करते करते और बहुत तूफान और बहुत बारिश आने वाली थी। वो महाप्रभु ने करताल लिया और करताल ऐसा सा बजा दिया वो मेघे छर करके वो मेघ पूरा इधर इधर हो गए, बारिश का एक बूंद भी नहीं आया। और भक्त जोर से कीर्तन किया। कल भी ऐसा ही हुआ, हम लोग कीर्तन स्टार्ट किया, बारिश बंद हो गई, किताब दिया लोगों को, प्रसाद भी बांटा, सक्सेस प्रोग्राम हुआ। हम केरला में थे, केरला हमने 3 महीने में 45,000 महावीर वितरण किया। एक दिन में 700-800 महावीर इतना स्कोर होता था। साधारण भक्त भी 150-200 भगवद गीता दे देता था। और ऐसा नहीं एक फैक्ट्री में गए ऐसा दिया नहीं, एक इंडिविजुअल जैसा ग्रंथ देते थे। और वो केरला में बहुत बारिश होती है, पूरा रथ में बहुत सारे ग्रंथ भर दिए और ऐसा लग रहा था कि बारिश अभी आएगा पूरा कार्यक्रम फेल हो जाएगा, सक्सेस नहीं हुआ, ऐसा लग रहा था। जैसा कीर्तन चालू किया पूरा बादल इधर इधर हो गया और हम लोग नगर संकीर्तन करके वापस आ गए, पूरा रात भर बारिश होने लगी। ये चैतन्य महाप्रभु का कार्य है और चैतन्य महाप्रभु स्वयं कृष्ण है और सभी देवी देवता उनके नौकर चाकर हैं। तो भगवान उनको प्रसन्न करना है तो सभी देवी देवता भी उनको उनके कार्य के लिए मदद करते हैं। तो बस हम अच्छा हृदय से भगवान की भक्ति करेंगे तो महाप्रभु हमारे पर प्रसन्न हो जाएंगे। अभी दिसंबर मैराथन आ रहा है, 1 तारीख को गीता जयंती है। इधर आंध्रा में वैकुंठ एकादशी बोलते हैं, मतलब वैकुंठ में जाने वाली, वैकुंठ लेके जाने वाली एकादशी। तो ज़्यादा से ज़्यादा गीता का अध्ययन कर सकते हैं हम लोग। खुद पहले पढ़ना चाहिए और दूसरों को बांटना भी चाहिए। हमारे भक्त है कई लोग पढ़ते नहीं है और दूसरे को ग्रंथ देते हैं। एक भक्त हमारा पदयात्रा में था, बहुत गीता देता था, उसमें गीता के अंदर कितनी आज्ञाएं हैं तो उसको पता ही नहीं होता था। लेकिन भगवान की कृपा से बहुत लोग ग्रंथों को बांटता था, लेकिन भगवान की कृपा उनको मिल गई। लेकिन हमको
हमको अच्छा सा पढ़ना चाहिए, उसका अध्ययन करना चाहिए। మనం కూడా ఈ విధంగా పుస్తకాలను చదవాలి. जैसे डॉक्टर होते हैं, ఒక డాక్టర్ ఉంటాడు. कोई बीमारी आती तो डॉक्टर पहले आपको खुद को ट्रीटमेंट करके ले लेता है। అప్పుడు ఏ విధంగా ఎవరికైనా ఏ విధంగా వ్యాధి వస్తే ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి అది పని చేస్తేనే మందిస్తారు. फिर डॉक्टर ही जाएगा, वो बीमार हो जाएगा तो फिर दूसरे को कैसा ट्रीटमेंट कर सकता है। ఒకవేళ డాక్టర్ వచ్చి పోతే వేరే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. इसलिए खुद हम अच्छा सा पढ़ते हैं, लोगों को उसका प्रचार करेंगे तो फिर वहाँ पर लोग प्रसन्न हो जाएंगे। ముందుగా మనం పూర్తిగా ఆచరించి ప్రచారం చేస్తే అది విజయవంతం ప్రచారం. तो बहुत लोगों ने इधर अच्छा सेवा किया। ఇక్కడ చాలా మంది సేవ చేశారు. చాలా मेरा बहुत इच्छा था इधर आने का, నేను ఇక్కడ రావడానికి చాలా కోరిక. ऐसा तो बोलना नहीं चाहिए मैं आ रहा हूँ करके, నేను అక్కడ చెప్పకూడదు నేను ఇక్కడికి వస్తున్నాను. लेकिन आप लोगों का अभी तो आज का सत्संग का टाइम नहीं है, ఈరోజు రావడానికి అసలు సమయం మనకు फिर भी లేదు. इतनी सारी संख्या से भक्त लोग आ गए। ఇంతమంది భక్తులు రావడానికి ఎప్పుడు సంభవించదు. ఇప్పుడు ఇక్కడ వచ్చాము, అందరం వచ్చాము ఇక్కడ. आप लोग सभी साधु हैं, మీరందరూ ఇక్కడ సాధువులు. भगवान का नाम जप करता है मतलब कोई साधारण आदमी नहीं हो सकता। భగవంతుని యొక్క నామం చేస్తున్నారంటే ఇది సాధారణమైన విషయం కాదు. साधु संग सर्वशास्त्र के लो मात्र साधु संग सर्व सिद्धि है। साधु संतों का संग करेंगे तो भगवान की बड़ी कृपा होगी। ఎప్పుడైతే మనం సాధువులకు సాంగత్యం చేస్తామో భగవంతుని యొక్క భక్తులు వస్తారు. और हम भगवान की भक्ति करना चाहते हैं हृदय से, మనం భగవంతుని యొక్క భక్తి చేయడం ఆరంభించాలి. भगवान हमको भक्तों का सामर्थ्य प्राप्त करा देते हैं। భగవంతుని యొక్క సాంగత్యం మనకు లభిస్తుంది. ध्रुव महाराज जी का चरित्र है। ధ్రువ మహారాజ్ యొక్క చరిత్ర ఉంది. ध्रुव महाराज जी अपने पिताजी की गोद में नहीं बैठने दे रही थी उनकी सौतेली माँ। అప్పుడు ఏం చేశారంటే ధ్రువ మహారాజ్ వచ్చేసి తన వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చినప్పుడు తన సోదరులను నిరాకరించారు. उन्होंने कहा कि मेरे गोद में से अगर जन्म ले लेंगे तो आपको मेरे तुम्हारे पिताजी के गोद में बैठने का अधिकार है। మీకు అసలు ఇక్కడ కూర్చునే అధికారం కూడా లేదు. ఆ విధంగా జరుగుతుంది అక్కడ. लेकिन उन्होंने बैठने नहीं दिया, అక్కడ అసలు కూర్చోనివ్వలేదు. अपनी माँ के पास में गए, वो माँ का नाम सुनीति था అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. సుమిత వాళ్ళ అమ్మ పేరు. और वो नीति वाली थी सुनीति। ఇది సునీత అంటే వినేవాళ్ళు. और उन्होंने कहा कि अपनी माँ को पूछा मुझे ऐसा राज्य प्राप्त करना है, आज तक किसी ने प्राप्त नहीं किया। అప్పుడు అతను అంటారన్నమాట వాళ్ళతో ఈ విధంగా తన నివేదన చెప్పారన్నమాట. అప్పుడు వాళ్ళు ఉంటుంది. और माँ ने कहा कि ये साधारण आदमी कोई नहीं दे सकता, भगवान ही दे सकते हैं। ఇది ఎవరు ఇవ్వలేరు, నాకు ఏదైతే రాజ్యం రావాలో అది ఎవరికి ఇవ్వకూడదు అన్నమాట. ఆ విధంగా చెప్తారన్నమాట. और उन्होंने कहा कि भगवान कहाँ मिलते हैं। అప్పుడు భగవంతుడు ఎక్కడ దొరుకుతారని అడుగుతారు. उन्होंने कहा कि भगवान बहुत सारे साधु ऋषि मुनि हैं, जंगल में जाके तपस्या करते जंगल में मिलते हैं। అప్పుడు వాళ్ళపై ఏమవుతుందంటే భగవంతుడు గురువులు సాధువులు దగ్గర ఉంటాడు, అక్కడ వెళ్ళి తపస్సు అక్కడికి వెళ్ళి ఉంటాడు. तुरंत ध्रुव महाराज घर से बाहर निकले అప్పుడు ఏం చేస్తారు ధ్రువ మహారాజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి తపస్సు और చేస్తారు. सामने नारद मुनि खड़े हो गए। అప్పుడు నారదుడు వస్తారు. श्री गुरुपाद जी तात्पर्य में लिखते हैं उसी में రూపాయల వారి భాషలో రాస్తారు. ध्रुव महाराज भगवान के शोध में जा रहे थे, भगवान ने तुरंत अपने शुद्ध भक्तों को उधर भेज दिया। ఆ విధంగా ధ్రువ మహారాజు ఈ విధంగా లీడ్ చేశారు, అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు. కాబట్టి మనకి ఈ విధంగా భక్తులు ఈ విధంగా మనం అర్థం చేసుకోవడానికి చేశారు. और फिर नारद मुनि उनको शिक्षा देते, जाओ मधुवन में यमुना जी के किनारे में रहो, यमुना में स्नान करो, और 6 महीने के अंदर ध्रुव महाराज जी को भगवत प्राप्ति हुई। అప్పుడు ఆ విధంగా నారదుడు ఉపదేశం చేస్తారన్నమాట. నువ్వు ఆల్రెడీ ఈ విధంగా తపస్సు చేసి ఏమైనా తెలియనప్పుడు నీకు భగవంతుని యొక్క దర్శనం ప్రాప్తి జరుగుతుంది. हमें अभी भक्ति करने की हमारी इच्छा होती तो भक्त हमको मिल जाते हैं। ఇప్పుడు ఒకవేళ మనం భక్తి చేయాలని ఈ విధంగా మన ఒకవేళ సంకల్పం ఉంటే ఖచ్చితంగా అది మనకు లభిస్తుంది భక్తుల ద్వారా. और श्री प्रभुपाद जी की बड़ी कृपा है। ఎంత ప్రభుపాద వారి యొక్క కృప ఇది. हम लोग कुंभ मेला में थे, ఇప్పుడు మనం కుంభమేళా చూడొచ్చు. वो कितने सारे साधु संत क्या क्या कोई बोल ही नहीं सकते, हजारों टेंट थे उधर। అక్కడ ఎన్నో ఇప్పుడు మనం కుంభమేళా వస్తుంటే ఎంతో మంది ఋషులు మునులు సాధువులు ఎంతో మంది వస్తారు. అసలు చెప్పలేము ఆ విధంగా ఉన్నారు. लेकिन जतो मत ततो पद, मतलब हर एक अलग अलग मत और अलग अलग रास्ता था। ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి అనే ఒక సామెత ఉంది. कई लोगों को पता नहीं था भक्ति का क्या, ये जीवन का लक्ष्य क्या है। ఒకరికైతే తెలుస్తుంది భక్తి చేస్తారు, కానీ జీవిత లక్ష్యం అనేది తెలియదు. लेकिन हम इस बात में श्री प्रभुपाद जी का कृपा पात्र बन जाते तो हमको क्लियर कट हो जाता है कृष्ण भगवान है और उनकी भक्ति करना है। కానీ మనం ఎలా వేసుకున్నాం వచ్చాం ప్రభుపాద వారి ఆశ్రయానికి ఈ విధంగా మనం భక్తి చేయాలి. लेकिन दूसरी जगह में परमात्मा है, निराकार है, ये है वो है, बहुत सारा खुद को ही पता नहीं होता तो
तो दूसरे को कैसे मार्गदर्शन कर सकते हैं। అప్పుడు ఆ విధంగా మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వయంగా మనం ఏం నేర్చుకోకుండా అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము, వాళ్ళ దెబ్బలు చేస్తాం. बड़े बड़े पंडितों को पूछो भगवान कौन है, అప్పుడు పెద్ద పెద్ద పండితులు అడగండి భగవంతుడు ఎవరు? ईश्वर है परमात्मा है बोलेंगे, लेकिन हमारे ईश्वर को छोटा बच्चा ही बोलेगा ये भगवान कौन है, बोलेगा कृष्ण भगवान है। అప్పుడు మనం ఒకవేళ ఎవరైనా పిల్లలు అడిగితే మీరు ఎవరు భగవంతుడు అంటే పిల్లలు కృష్ణుడు భగవంతుడు అంటారు. उनको पूरा एकदम क्लियर हो जाता है। అతను పూర్తిగా అర్థమవుతుంది వాస్తవం భగవంతుడు. 33 करोड़ देवता उसमें कौन किसको भगवान समझाएगा। అప్పుడు ఎవరికి భగవంతుడు ఏది భగవంతుడు అంటే ఏం చెప్తాం. लेकिन श्री प्रभुपाद जी की बड़ी कृपा है हमारे ऊपर। ఇప్పుడు శ్రీ ప్రభుపాద వారి కృప మన పైన చాలా ఉంది. छोटा सा सेंटर इधर है, बहुत अच्छा बनाया। కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న సెంటర్ చాలా బాగా నడిపిస్తున్నారు. मंदिर जैसा कोई मंदिर जैसा है मंदिर, और ये सेंटर में कोई कमी नहीं है। ఇది మందిరం కంటే తక్కువ కాదు, స్వయం మందిరమే ఇది. बहुत भक्त है इधर, दीक्षित भक्त भी है कुछ। దీక్షిత భక్తులు ఉన్నారు, చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ. मथुरेश प्रभु बहुत अच्छे भक्त है। మధురేశ్వరుడు ఎంతో గొప్ప భక్తులు, बहुत सरल सिंपल उनका लाइफ। ఎంతో ఎంతో గొప్పగా సేవ చేస్తారు. पद यात्रा में हम साथ में रहते थे। పాదయాత్రలో మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. कई भक्त सोने के लिए जगह पकड़ लेते थे, फैन के नीचे है अच्छा लाइट वगैरह होगा, उधर जगह पकड़ लेते थे। ఇంకొంతమంది భక్తులు మా పాదయాత్ర ఎక్కడంటే ఏదైనా స్థలం దొరికితే ఫ్యాన్ కింద అక్కడే పడుకుంటారు. लेकिन मथुरेश प्रभु का वो जगह मिलेगा तो ठीक है, नहीं मिला तो बाहर सो जाते थे कहीं भी। మధురేశ్వరుడు అంటే ఏదైనా స్థలం దొరికితే పడుకుంటారు, లేదా బయటికి వెళ్ళి పడుకుంటారు. पेड़ के नीचे एक गमछा डाल दिया, उधर ही रेस्ट करते थे। మధురేశ్వరుడు అంటే చెట్టు కింద ఏదైనా చాపలు కానీ ఏదైనా చేస్తారో పడుకుంటారు. भगवान का एकादश शुद्ध भक्त हमारे गांव में जन्म लेता है तो गांव का कल्याण तो मैं कल भी बताया। నేను చెప్పాను ఈ విధంగా భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఈ గ్రామంలో జన్మిస్తే ఏ విధంగా పడుతుందో మనం చూస్తున్నాం అక్కడ. श्री गुरु का जी आके ये पूरा ब्रह्मांड का उद्धार कर दिया। ఈ విధంగా శ్రీ ప్రభుపాద వారు వచ్చి పూర్తిగా బ్రహ్మాండాన్ని పూర్తిగా ఉద్ధరించారు. तो भगवान के भक्त बनना एक बड़ी पदवी है। ఇది భగవంతుని యొక్క భక్తిని వాడడం ఇది ఒక గొప్ప పదవి. जीवेर स्वरूप कृष्ण के नित्य दास, हम कृष्ण के नित्य दास है। మనం కృష్ణుని భక్తి దాసులు. और कृष्ण की नहीं, हम दासानु दास है। కృష్ణుని మాత్రమే కాదు భక్తుల దాసాను దాస్. तो बहुत अच्छे भक्त याद करें। ఇక్కడికి ఎంతో మంది గొప్ప భక్తులు ఉన్నారు. लास्ट टाइम जब टूरू आए थे, प्रभु जी लक्ष्मण महाराज आए थे, उनको मिलने के लिए कितने सारे इधर से बहुत सारे लोग आए थे। చివరిసారి ఏంటంటే లోకనాథ స్వామి వారి కోసం బృందానికి చాలా మంది భక్తులు వచ్చారు. अभी इधर आंध्रा में फेमस डिवोटीज है, ఇక్కడ గొప్ప భక్తులు ఉన్నారు. क्या नाम उनका, ऊपर पद्मा कौन आ रही एक तरह को, वो उनका बड़ा प्रोग्राम का आयोजन कर रहे हैं। ఇప్పుడు చూస్తే మనం అమృతదేవి ప్రణాళిక వస్తున్నారు. देखो एक भक्त होगा तो उनको सुनने के लिए बहुत लोग आ जाएंगे। గొప్ప భక్తులు వస్తే వినడానికి ఎంతో మంది వేల మంది భక్తులు వస్తారు. और ये आंध्रा में भक्ति है, ఆంధ్రప్రదేశ్లో భక్తి ఉంది. हम गाँव में जाते हैं हरे कृष्ण महामंत्र भी लोग बोलते हैं। కానీ మేము ఎప్పుడైతే గ్రామాలకు వెళ్తామో మమ్మల్ని సారే కృష్ణ వెళ్తారు. प्रभु जी लोकनाथ स्वामी महाराज 84 में पद यात्रा लेके आए थे आंध्रा में। ఒకసారి శ్రీ లోకనాథ స్వామి వారు 1977లో పాదయాత్ర తీసుకొని ఇక్కడికి వస్తారు. महाराज पैदल 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 पूरा इंडिया का राउंड लगा दिए। మహారాజ్ ఏం చేశారంటే పూర్తిగా నడుస్తూ నడుస్తూ భారతదేశం మొత్తం ఒకసారి वो आंध्रा में भी हरे कृष्ण जब का कीर्तन कर रहे थे, అప్పుడు ఆ విధంగా వాళ్ళు తిరుగుతున్నప్పుడు హరే కృష్ణ కీర్తన చేసేవారు. लेकिन वो ये संकीर्तन की पिता कौन है वो पता नहीं था। కానీ ఈ సంకీర్తన యొక్క పిత ఎవరో తెలియదు. संकीर्तन के पिता चैतन्य महाप्रभु है। ఈ సంకీర్తన యొక్క పిత చేసి శ్రీ చైతన్య మహాప్రభు. अगर हम लोग चैतन्य महाप्रभु जिस रास्ते से आए वही रास्ता हम क्रॉस करके आ रहे हैं। ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏ దారిలో అయితే వచ్చారో మేము అదే దారిలోనే ఇక్కడికి వచ్చాము. पहले हम कुरुक्षेत्र आए थे, वहाँ चैतन्य महाप्रभु वासुदेव दत्त का उन्होंने उद्धार किया। అప్పుడు శ్రీ కురుక్షేత్రంలో ఏం జరిగిందంటే చైతన్య మహాప్రభు వాసుదేవ దత్తను ఉద్ధరిస్తారు. बाद में सिंहाचलम आ गए, మళ్ళీ సింహాచలం వచ్చాము, मंगलगिरी आ गए। మంగళగిరి వచ్చాము. मतलब महाप्रभु जिस रास्ते से गए वही रास्ता हम फॉलो कर रहे हैं। ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఏ దారిలో వచ్చారో మేము అదే దారిలో వచ్చాము. पहले चैतन्य महाप्रभु स्वयं आए थे, కానీ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా కూడా వచ్చారు. अभी विग्रह के रूप में आए हैं। విగ్రహ రూపంలో కూడా వచ్చారు. और महाप्रभु श्री दयालु नित्यानंद प्रभु है। శ్రీ చైతన్య మహాప్రభు మా స్వయం నిత్యానంద ప్రభు ఎంతో కృపామయుడు. पहले भक्ति सिद्धांत सरस्वती महाराज जी अपने मोटो में राधा कृष्ण और चैतन्य महाप्रभु रखते थे। కానీ శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చేశారంటే ఈ గోడెపడ స్థాపించినప్పుడు రాధాకృష్ణుడు పాటు చైతన్య మహాప్రభు ఉంటారు.
आप गौड़ी मठ में जाओगे तो गौ राधा कृष्ण होता है। ఇప్పుడు మీరు గౌడీమఠం వెళ్తే గౌ రాధాకృష్ణ గారు. लेकिन प्रभुपाद जी को पता था कि ये महाप्रभु श्री दयानंद नित्यानंद को भी साथ में रखेंगे तो और काम इजी हो जाएगा। అప్పుడు ప్రభుపాద వారి గమనించి ఏం చేశారంటే ఈ గౌ రాధాకృష్ణతో పాటు నిత్యానంద ప్రభు అంటే ఎంత బాగుంటుందని విజయవాడ శ్రీ ప్రభుపాద వారు ఆరంభించారు. श्री प्रभुपाद जी ने फिर गौर निताई रख दिए ఇప్పుడు శ్రీ ప్రభుపాద వారు గౌరవ ఆరంభించారు. और हम पदयात्रा में गौर निताई को भी रखते हैं और श्री प्रभुपाद जी को भी रखते हैं। అప్పుడు మేము ఏం చేసాం పాదయాత్రలో నిత్యానందతో పాటు ప్రభుపాద వారు ఉన్నారు. तो त्रिवेणी संगम हो जाता है। ఇది త్రివేణి సంగమం లాగా. अगर उसमें कोई आता है तो डूब के उनको कृष्ण प्रेम प्राप्त हो जाता है। ఎవరైతే ఈ సంగమంలో వస్తారో వాళ్ళ పూర్తిగా కృష్ణ ప్రేమలో వస్తారు. तो अभी पद यात्रा लेके जाते तो बड़े बड़े बैल देख लोग बहुत आकृष्ट होते हैं। అప్పుడు ఏదైనా పాదయాత్రలోకి ఎదురు చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. और ये बैल कोई साधारण नहीं है। ఈ ఎదురు ఏదో సాధారణమైన श्री प्रभुपाद जी ने कहा था प्रयागराज में 76 में पद यात्रा लेके गए थे। ये बोल रहे थे ये बैलों का आखिरी जीवन है, ये शरीर छोड़ेंगे तो भगवत धाम जाने वाले हैं। 1976 పాదయాత్ర తీసుకొని ఈ ప్రయాణాలు వెళ్ళారు. అప్పుడు ప్రభుపాద వారు ఏమన్నారంటే ఎదురు సాధారణమైన కాదు, ఇవే వీటికి ఆఖరి జన్మ, ఈ గోలోకం పోతాయి అన్నారు. लास्ट टाइम नंदू और नरसिंह इधर आए थे। ఈ 10 సంవత్సరాల క్రితం నందు నరసింహ बहुत बड़े बड़े सिंह और बड़े बड़े बैल थे। పెద్ద కొమ్ములున్నటువంటి ఇద్దరు. दोनों ने भी एकादशी दिन पंढरपुर धाम में उन्होंने शरीर छोड़ दिया। అప్పుడు ఏం జరిగిందంటే ఏకాదశి రోజు పండరిపూర్ ధామంలో శిలం వదిలారు. पंढरपुर धाम में शरीर छोड़ेगा तो कहाँ जाएगा? పండరిపూర్ ధామంలో శిలం వదిలి ఎక్కడికి వెళ్తారు? एक वामन करके एक बैल था, ఒకటి వచ్చేసి మామూలు కొద్ది उन्होंने मायापुर में शरीर छोड़ दिया। అది వచ్చేసి మాయాపూర్లో శిలం వదిలారు. एक बलराम और एक कालिया करके था। एक कालिया बहुत अच्छा बैल, वो सभी बैलों के साथ चलेगा। दूसरे सामने कोई गाय भी आएगी तो खाना खाएगा तो वो गाय को खिलाएगा ऐसा। तो और उन्होंने राधाष्टमी राधा कुंड का आविर्भाव भोलाष्टमी दिन वो सभी भक्तों के सामने वृंदावन धाम में शरीर छोड़ दिया। ఈ కార్యాలయం యుద్ధం అనేది ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా దానం ఇస్తే తెలుసుకోకుండా ఏదైనా అక్కడ ఆవు ఉంటే ఫస్ట్ ఆవు దానం చేసేస్తారు. అది ఏదైనా రెడ్డి ఏదైనా అంటే ఆ విధంగా మాయాపూర్ वृंदावन బృందావనం శిలం వదిలారు. कई लोग वृंदावन आते हैं, कई दिल्ली के लोग होते हैं वृंदावन में शरीर छोड़ने के लिए आते हैं। ఇంకొంతమంది ఎవరైనా శిలం వదలాలనుకుంటే ఎక్కడి నుంచి వచ్చి బృందావనం శిలం వదిలారు. लेकिन डॉक्टर बोलते हैं उनको दिल्ली लेके जाओ हॉस्पिटल में। ఏం చేస్తాం ఢిల్లీ హాస్పిటల్ वो తీసుకెళ్ళి हॉस्पिटल में मर जाते हैं, वृंदावन में नहीं मरते हैं। కానీ వాళ్ళు హాస్పిటల్లో కూడా ఈ బృందావనం చెప్పుకోవాలి. वृंदावन में शरीर छोड़ेगा तो गोलोक वृंदावन जाएगा। ఈ బృందావనం శిలం వదిలితే గౌరవం ఉన్నట్టే. तो ये पदयात्रा में कोई कोई साधारण ये कार्य नहीं, महाप्रभु और श्री प्रभुपाद जी का ये कृपा है। ఇది పాదయాత్ర ఏదైతే ఉందో ఇది సాధారణమైన కాదు, శ్రీ ప్రభుపాద వారి కృప ఇది. और इधर के लोग भी पदयात्रा को प्रेम करते हैं। ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పాదయాత్ర ప్రేమిస్తారు. अब इधर भी प्रदूटूर में भी पदयात्रा हो गई। ఈ ప్రజలు కూడా పాదయాత్ర వెళ్ళేది. वो रथ है वो 24 साल पूरा इंडिया में घुमाया। अभी प्रदूटूर में रथ चल रहे हो। ఇప్పుడు ప్రజలు ఉన్నటువంటి రథం అది 14 సంవత్సరాల పూర్తిగా భారతదేశం తిరిగినది. ये व्रत नहीं है, वो बलराम जी है। అదే రథం అది స్వయంగా బలరాముడే. बहुत बार छोटा छोटा रास्ता होता है, हमको लगता है इधर से रथ निकलेगा नहीं, लेकिन कैसा कैसा निकल जाता है कोई पता ही नहीं चलता ऐसा। అని మేము అనుకుంటాం అన్నమాట. ఈ రథం మీద చూస్తే ఏ రోజు వచ్చినది, ఏ రథం ఎట్లా వెళ్తుందో అసలు అర్థమే కాదు. ఎట్లా వెళ్తా రథం వెళ్తాను. और हम लोग प्रचार किए रोज बाहर निकल जाते हैं। మేము ప్రచారం చేయడానికి రోజు బయటికి వెళ్తాం. महाप्रभु की कृपा कैसी मिलती है हमको तुरंत समझ में आ रहा है। మహాప్రభు కృప ఏ విధంగా లభిస్తుందో మనకు తెలుస్తుంది. पहले कोई रहने के लिए बहुत मना करते, नहीं 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 आ सकते, हमारी इधर जगह वगैरह नहीं है, ऐसा बोलते हैं। మేము ఎవరైనా వెళ్ళినప్పుడు ఏదైనా స్థలం పడితే ఇక్కడ స్థలం లేదు, ఇక్కడ ఉండాలంటాం. लेकिन महाप्रभु को देखते तो फिर वो प्रभावित हो जाते हैं। ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని ఇస్తారో అప్పుడు ఆ విధంగా వెంటనే స్థలం ఇస్తారు. लास्ट की कथा बताता हूँ। ఇదే చివరి కదా. हम सेलम के पास में थे, మేము సేలం తమిళనాడు దగ్గర एक बड़ा कल्याण मंडप था, ఒక పెద్ద ప్రయాణం एसी कल्याण मंडप। ఏసీ ప్రయాణం उसका एक दिन का किराया 50,000 था। అతను అక్కడ ఏం చేశారంటే 20,000 దానం చేశారు. और हमने वो कल्याण मंडप में रहने के लिए पूछा, మేము అక్కడ అడిగినాం అన్నమాట, కర్ణాటకలో ఉండొచ్చా, वो बार 50,000 रुपये देना पड़ेगा। 25,000 ఉన్నాయా. मैंने कहा हमारे पास 5 रुपये नहीं, आपको 50,000 कैसा दे देंगे। लेकिन बोला कि आपके लिए 5,000 रुपये ले लेंगे। సరే మేము ఫస్ట్ మీకు 5,000 ఇస్తామని మేము అన్నాం. वो पिता और पुत्र दोनों थे। ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఆడ. वो लड़का बहुत अच्छा था, తన కొడుకు వచ్చేసి మంచివాడు. मुझे बाहर बुला लिया సరే మేము పిలిచేసాడు. और वो
उन्होंने 5,000 अपना निकाल के बोला पिताजी को 5,000 रुपये दे देना। అతను ఏం చేశాడంటే తన దగ్గర ఉండే 5,000 వేసి ఒకనాడికి ఇచ్చేశాడు. అయ్యో. रहने की व्यवस्था हुई। ఆ విధంగా మనకు అక్కడ ఉండేదానికి వ్యవస్థ ఇచ్చాడు. और दूसरे दिन वो बैल गौर नेता भक्त देखी उनका पिताजी पागल हो गया। అప్పుడు మరుసటి రోజు ఏం జరిగిందంటే ఈ ఎద్దులు ఇద్దరు ఎద్దులను చూసి పూర్తిగా ఒకనాడికి ఇచ్చేశాడు. वो 5,000 रुपये दिया, हमको वापिस दे दिया। और फिर क्या खाएंगे, दाल चावल सब्जी सब सामान भी ला के दे दिया। మేమైతే మాకేమో అవసరం ప్రసాదం ఉండడానికి అన్ని సామాన్లు ఇచ్చాడు. और सब ये 50 बात। साल नारियल दे के हमारा स्वागत करके भेज दिया। అందరికీ పట్టు వస్త్రాలతో పాటు స్వాగతించాడు. महाप्रभु बहुत कृपालु है। మహాప్రభు ఎంతో కృపమయుడు. कभी भी नहीं भूलेगा, हमारे इधर आए थे, कीर्तन किया था भक्तों ने। మహాప్రభు ఎప్పుడు మర్చిపోయి ప్రకటన చేశాడు. और लोग बहुत प्रभावित, अरे वृंदावन से पैदल पैदल आ गए, ये कोई साधारण बात होती है। ఇది వృందావనం నుంచి ఇక్కడికి వచ్చామంటే ఇది చాలా ప్రమాణ విషయమా? तो महाप्रभु की कृपा है। మహాప్రభు కృప ఇది. पता नहीं मेरा इधर, मैं पहले जितने मैं 15-16 सालों से पदयात्रा में हूँ, लेकिन एक बार आ गई जाता तो वापस कभी नहीं आता। నేను 15 సంవత్సరాలు వచ్చినాను. ఎక్కడైనా ఒక చోటుకి వెళ్తే మళ్ళీ అక్కడికి తిరిగి రాను. पहली बार मैं वापस आ गया पदयात्रा से इधर कोंडापेट और ये चेन्नूर के लिए। నేను ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ తిరిగి ఒకసారి మళ్ళీ ఆ ఊరు రాను. కానీ మొదటిసారి వెళ్ళిన చోటికి రెండోసారి వచ్చాను కోసం కొండపేట వచ్చాను. आप लोग भी बहुत बार आए, ఎందుకంటే మీరు చాలా సార్లు వచ్చారు. महाप्रभु ने आपका हृदय खींच लिया। అందుకే సార్ మహాప్రభు మీ విధంగా आप इधर रह रहे लेकिन मन आपका उधर ही महाप्रभु के साथ में ही है। మీరేమో ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసు మహాప్రభు దగ్గర ఉంది. बहुत बहुत धन्यवाद सभी को। हरे कृष्ण। అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈరోజు ఆచార్య ప్రభు వారికే వారు చెన్నూరు భక్తులు ప్రతిరోజు ఇక్కడ కొత్తపేట, చెన్నూరు, కొండపేట, తర్వాత ఆలంకాన్పల్లె, కడప ఉన్న కూడా వేరే పల్లెలో కీర్తన జరిగినప్పుడు ఆ పాదయాత్రలో పాల్గొన్నందుకు సంతోషించి వారికే వారు నాకు మీ గ్రామానికి రావాలని ఉంది అనే కోరికను వెలిబుచ్చి మరి ఇక్కడికి వచ్చారు. వారి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారం చెప్పు హిందీలో. समझ गया। बहुत दिल से बात कर रहे हो। ఓకే. అయ్యో. అంటే ఇంతకుముందు ప్రభు చెప్పారు కదా ఇందాక, వచ్చిన రూట్లో మళ్ళా రాము అని. అయితే పొద్దుటూరు మందిరంలో గౌర్నితాయలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాను మన హృదయపూర్వకంగా. ఆచార్య ప్రభు నాకు తెలియదు, మిగతా భక్తులు పాదయాత్ర భక్తులు తెలియదు, షెడ్యూల్ ఎలా ఉందో తెలియదు. దయచేసి మీరు 10 సంవత్సరాల కిందట చెన్నూరు మందిరానికి వచ్చారు, దయచేసి రండి, నాకు ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వడానికి. మీరు భక్తులు వస్తే కనుక మీ యొక్క పవిత్రతతోటి నేను భక్తి సాధన చక్కగా చేసుకోగలను. నేను మధురేష్ ప్రభువును అడగలేను, అలాగే పాదయాత్ర భక్తులను అడగలేను, ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉందో, ఆల్ ఇండియా పాదయాత్ర అని అనేసి అక్కడ ప్రార్థన చేశాను. అయితే కొండపేటకు వచ్చే ముందర వజవల్ల ప్రభు ఫోన్ చేశారు, ఇట్లా చెన్నూరుకి కూడా వస్తుంది పాదయాత్ర అంటే చాలా సంతోషం వేసింది. అయితే అప్పుడు ప్రభు ఒక డౌట్ వ్యక్తం చేశారనమాట. ఇటీవల హిందూ ముస్లిం గలాట జరిగింది ఇక్కడ చెన్నూరులో. చెన్నూరులో చేసేదానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అని. అయితే ఎప్పుడు చెన్నూరులో నగర సంకీర్తన చేసినా, బస్టాండ్లో చేసినా, ముస్లిం ఏరియాలో చేసినా ఏ రోజు కూడా ఎప్పుడూ ఇక్కడ అబ్జెక్షన్ అయితే చెప్పలేదు అని ప్రభువుకు చెప్పాము. ప్రభు కూడా సరే అని అంగీకరిస్తే ఆ విధంగా గౌర్నితాయాలు వచ్చారు. అయితే నాగేంద్ర ప్రభు వాళ్ళ ఫ్యామిలీ కానీ, శ్యామనాం ప్రభు ఫ్యామిలీ, రవి ప్రభు వాళ్ళు, రాఘవేంద్ర ప్రభు వాళ్ళు, కనీసం మనం ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం కడప దాటేంత వరకు ప్రతిరోజు పాల్గొన్నాము. మళ్ళీ ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వస్తుంది. నడుస్తూ కాలినడకన దేశం మొత్తం తిరుగుతూ భక్తి ప్రచారం చేస్తున్నటువంటి అటువంటి భక్తుల సాంగత్యంలో ఉండటం, గౌర్నితాయ సాంగత్యంలో ఉందామని అనుకున్నాము. ప్రతిరోజు 15 మంది భక్తులు అలా పాల్గొనేవారు. ఆ యొక్క పాల్గొనడం వల్ల ప్రభు సంతోషించి రావటం అనేది చాలా సంతోషం. మధురేష్ ప్రభుజీకి, అలాగే రజవల్ల ప్రభువుకు, ఎవరైతే చెన్నూరు మందిరానికి వస్తూ సేవలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు కూడా కొంతమంది వంట సేవ చేశారు, వడ్డించే సేవ